ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయం 1, 2 వచనాలు. హియర్ మై క్రై, ఓ గాడ్, లిసన్ టు మై ప్రేయర్. ఫ్రమ్ ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ ఐ కాల్ టు యూ. లీడ్ మీ టు ది రాక్ దట్ ఈస్ హయ్యర్ దెన్ ఐ. సామ్స్ చాప్టర్ 61 వర్స్ 1-2. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ కూడా ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానము. ఎవరైతే విశ్వాసంతో ఈ యొక్క వాగ్దానం వింటున్నారో వారందరి జీవితాలలో ఆ పరమ తండ్రి నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియులారా, మన దేవుడు ప్రార్థనలకు చెవియొగ్గేవాడు. అంతేకాదు, తన బిడ్డలు మొర పెడితే చాలు వారికి జవాబు ఇచ్చేవాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు నేను మన జీవితంలో కొన్ని ఎక్కలేనంత ఎత్తైన కొండల వంటి సమస్యలు, తట్టుకోలేని బాధలు, ఓర్చుకోలేని శ్రమలు కొన్నిసార్లు మన జీవితంలోనికి రావచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి నువ్వు మొర్ర పెట్టినా కూడా నీ యొక్క ఆర్తధ్వని ఆయన సన్నిధికి చేరేదాకా ఆ పరమ తండ్రి నేను ఎంత మాత్రమో కూడా విడిచిపెట్టడు. మన అనుదిన ఆత్మీయ జీవితంలో కొన్ని భరించలేని శోధనలు ఎదిరినప్పుడు ఇక నా వల్ల కాదులే, నేను భరించలేను అని ఎంతోమంది దుఃఖించేవారిగా ఉంటారు. కానీ దేవునికి ఏమాత్రమో కూడా ఆ యొక్క పరిస్థితులలో మొరపెట్టరు దేవుని సహాయం కొరకు. అందుకే ఈనాడు సమస్యలైన కొండలను మనం దాటలేకపోతున్నాం ప్రియులారా. అందుకే దేవుడు ప్రతి విశ్వాస జీవితంలో కొన్నిసార్లు ఎక్కలేనటువంటి, జయించలేని కొండల వంటి సమస్యలను మన జీవితంలోనికి అనుమతించడం ద్వారా దేవుని వద్దకు మనం రావాలని, ఆయన మీదనే ఆధారపడుతూ ఆయనకు మన యొక్క శ్రమలలో ప్రార్థన ద్వారా దేవునికి మరింత దగ్గర కావాలనేదే దేవుని యొక్క చిత్తం. ఆనాడు దావీదు మహారాజు చిన్ననాడే తన యొక్క అన్నలు, తండ్రి చేత ఆదరింపబడినవాడు. పెద్దయ్యాక తన సొంత భార్యే, తన సొంత మామే, ఆఖరికి తన యొక్క సొంత కుమారుడే తనను చంపాలని దావీదును తరుముతున్నప్పుడు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చిన రాత్రులు కూడా తన జీవితంలో ఎన్నో ఉన్నాయి ప్రియులారా. తల వాల్చుటకు ప్రాణరక్షణ లేక కొండల్లో దాగుకున్న దినాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి స్థితిలో దావీదు ఏ మనిషిని వైపు చూడలేదు, ఎవరిని కూడా ఆశ్రయించలేదు. కానీ దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకుంటూ వచ్చినాడు. తన చుట్టూ అన్ని దారులు కూడా మూసుకుపోయినప్పుడు దేవుని వైపు తిరిగాడు. దేవా, నా మొర ఆలకించువా, నా ప్రార్థనకు చెవియొగ్గవా, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెడుచున్నానయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ వస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుడు తన ప్రార్థన ఆలకించేదాకా దేవునికి మాత్రం మొరపెట్టడం మానలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు నీ సొంత బిడ్డలే నీకు శత్రువులుగా మారి నిన్ను విరోధంగా చూస్తూ ఉంటే, మరొక పక్క తరచూ అప్పుల వల్ల కుటుంబ పోషణ కష్టమైపోతూ ఉంటే, వరుస మరణాల వల్ల కుటుంబంలో అందరూ కూడా నేను విడిచి వెళ్ళటం ద్వారా ఒంటరివైపోయి ఆదరించేవారే లేని సమయంలో ఆదరించాల్సిన బంధువులే బంధువులుగా నేను సూటిపోటు మాటల చేత పొడుస్తూ ఉంటే, ఆ పరిస్థితులను నువ్వు తట్టుకోలేక దేవునికి ప్రార్థించినా కూడా ఆయన నీ యొక్క మొరకు సమాధానం ఇవ్వటం లేదని ఈరోజు ప్రార్థించడమే మానివేశావా? దావీదు వలె నీ దేవుడు నీ యొక్క మొర వినేదాకా ఆయనకు మొరపెట్టు. ఖచ్చితంగా నీ శత్రువుల ఎదుట నిన్ను ఉన్నత స్థలాల మీద నిలబెడతాడు. ఆనాడు యోనా దేవుని పిలుపుకు అవిధేయత చూపి తర్షీషుకు పారిపోతున్నప్పుడు, తాను ఒక మచ్చపు కడుపులోనికి మృంగబడినప్పుడు ఆ యొక్క ఉపద్రవంలో నుంచి యెహోవాకు మనవి చేశాడు. పాతాళ గర్భంలో నుండి కేకలు వేయగా దేవుడు యోనాక ప్రార్థన ఆలకించాడు. వాస్తవానికి యోనా అగాధ సముద్రాలు తనని ఆవరించి ఉండగా, సముద్రపు నాచు తన తలను చుట్టుకొని ఉండగా, ఇక యోనా ఎప్పటికీ కూడా బయటికి రాలేని విధంగా, ఎక్కి రాలేని విధంగా భూమి యొక్క గడియలు వేయబడుతూ వచ్చినప్పుడు, పర్వతముల పునాదులలోనికి యోనా యొక్క ప్రాణము దిగిపోయినప్పుడు బహుశా ఆ సమయంలో యోనా అనుకోవచ్చు, ఇక నా బ్రతుకు మీద
ఆశలు లేవే. ఈ సముద్రపు అగాధంలో, అందులో మత్స్యపు కడుపులో ఉన్న నాకు ఎవరు సహాయం చేయలేరు, ఎవరు నన్ను కనుగొంటారు అని నిశ్చయించుకొని ఇక ఆఖరికి తనకున్నటువంటి దారి దేవునికి మొరపెట్టడం. ఎప్పుడైతే యోనా భూదిగంతముల నుంచి దేవునికి మొరపెట్టడం కాదండి, కేకలు వేశాడు, ఆర్తధ్వని చేశాడు, కేకలు వేశాడు. దేవా, నా ప్రార్థన ఆలకించవా అని దేవునికి ఎంతో బాధగా తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు. ఆ మాటలు, ఆ కేకలు దేవుని చెవులకు వినపడ్డాయి ప్రియులారా. వెంటనే దేవుడు యోనా యొక్క ధైర్య స్థితిలో మనుషుల వలె వదిలివేయలేదు, కానీ దేవుడి యొక్క సముద్ర కూపం నుంచి యోనాను పైకి లేవనెత్తుతూ వచ్చినాడు. తాను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు యోనాను ఎక్కిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, సముద్ర గర్భపు మత్స్యపు కడుపులో ఉన్న యోనా కేకలు విన్న నీ దేవుడు, ఇరుకులు ఇబ్బందులలో దొంగ ఊబిలో ఉన్న దావీదు మొర విన్న నీ రక్షకుడు, ఈరోజు నువ్వు ఏ విషయం కొరకైతే మొర పెడుతున్నావో, దేని కొరకైతే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావో, నీ దేవుడు నీ ప్రార్థనను ఏమాత్రము కూడా వ్యర్థం చేయడు, నీకు అన్యాయం చేయడు. తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు. దావీదు వలె పట్టు వదలక నీ దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రార్థించు. ఖచ్చితంగా దావీదు వలె ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, ఇంకా జవాబు వచ్చేదాకా ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీరికి దేవుని యొక్క ప్రార్థనను అంగీకరించి సమాధానం ఇస్తాడు. ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగిస్తున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, మమ్మల్ని ప్రేమించినారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మా ఇందు దృష్టించినారు తండ్రి. ఎవరికీ లేనటువంటి నిజ దేవుని ఎరిగే ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారు. నరకం నుంచి, లోకం నుంచి, పాపం నుంచి మమ్మల్ని విడిపించినారు. ప్రత్యేకమైన జనాంగంగా మమ్మల్ని చేసుకున్న తండ్రి వందనాలు. ఈరోజు ఎవరైతే తండ్రి ఆసక్తిగా వేకువజాముని ఈ యొక్క వాగ్దానం విని విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, దేవా, ఒక్కసారి మీరు వారి యొక్క మొరను ఆలకించరా, వారి ప్రార్థనకు చెవియొగ్గరా దేవా. ఎవరైతే ఎలాంటి బంధకాలలో తండ్రి తల్లడిల్లే స్థితిలో ఉన్నారో దేవా, దయచేసి వారి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి వారిని ఎక్కించండి తండ్రి. వారి జీవితాలలో ఏవైతే అసాధ్యాలుగా ఉన్నాయో సమస్తాన్ని కూడా సాధ్యం చేయండి. తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రండి తండ్రి. ఈరోజు ఎవరైతే విశ్వాసంతో మోకరించి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చూసేటువంటి ఆవగించంత విశ్వాసాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. వారి జీవితాల్లో మీకు మేలు చూసేదాకా నమ్మకంతో ఉండే భాగ్యాన్ని అనుగ్రహిస్తూ రండి. ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో దేవా, ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులు ఇచ్చున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ రారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. రోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా, మాకు దేవుడవుగా, ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో, చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు, వృద్ధులైన వారు, ప్రతి ఒక్కరిని కూడా
పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రండి. మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు, సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా, మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళుచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూ రండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూ రండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక, అద్దె ఇంట్లో ఉండలేక, సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించటకు సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరను తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక, జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతలలో అనుకూలతను వారికి అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తూరండి. సమస్త సమాధానం చేత వారిని నింపుతూరండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి.
ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా, ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని, మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంతవరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.